డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. ఈరోజు మనం ఆప్షన్స్లో సాధారణంగా ట్రేడర్స్ లాస్ అవుతూ ఉంటారు కదా. మనం ఆప్షన్స్ని రిస్క్ లేకుండా ఎలా ట్రేడ్ చేయొచ్చో లైవ్ ట్రేడ్స్తో ఈరోజు చూద్దాం. ఆప్షన్స్ అనగానే మనకి సాధారణంగా చేసేదేంటి, వీక్లీ ఆప్షన్స్, మంత్లీ ఆప్షన్స్తో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే రిస్క్ రివార్డు రెండు ఎక్కువే ఉంటుంది, లాస్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఈ లాస్ని తగ్గించుకోవడం కోసము మనం లీప్ ఆప్షన్స్ని ఉపయోగించుకున్నట్టయితే, అంటే లీప్ ఆప్షన్స్ ఉపయోగించుకుంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకు తెలిసిందే వచ్చే స్టాక్స్ వరకు 3 నెలల ఆప్షన్స్ ఉంటాయి. కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్. అంటే ఫిబ్రవరి కదా, ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ నిఫ్టీకి వచ్చేప్పటికి మనకి 5 ఇయర్స్ వరకు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అంటే 5 ఇయర్స్ వరకు మనం ఆప్షన్స్ని తీసుకోవచ్చు. కాకపోతే లిక్విడిటీ అనేది 4th ఇయర్, 5th ఇయర్, 3rd ఇయర్ అనేది తక్కువ ఉంటుంది. కరెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఆప్షన్స్ అనేది లిక్విడిటీ అనేది చాలా బాగా ఉంటుంది. నిఫ్టీకి వచ్చి వీక్లీ నుండి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. కానీ మనం ఫస్ట్ 1 ఇయర్ వరకు, అంటే కరెంట్ ఫిబ్రవరి నుండి నెక్స్ట్ ఇయర్ వరకు అన్ని ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కానీ లీప్ ఆప్షన్స్ వరకు మనకి ఓన్లీ రౌండ్ ఫిగర్ ఆప్షన్స్ మాత్రమే, అంటే 22,000, 23,000, 24,000 ఇవి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే మనం ట్రేడ్ చేయాలి లీప్ ఆప్షన్స్ అంటే 22 ఆర్ 23 ఆర్ 25, 25, 26 ఇవి మాత్రమే చూస్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే లిక్విడిటీ అనేది తక్కువ ఉంటుంది కదా, అంటే బయర్ సెల్లర్స్ తక్కువ ఉంటారు కదా. గబుక్కన ఎవరైనా పొరపాటున ఏదైనా ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తే ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్ట్రైక్ ప్రైజెస్ అనేవి ఓన్లీ 1000 ఇంటర్వెల్ మాత్రమే ఉంటుంది. అలాగే మీకు ప్రతి నెల ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయంటే 6th మంత్, 12th మంత్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అంటే మనం నెక్స్ట్ ఇయర్ చేయాలంటే ఏప్రిల్, మే చేయలేము. నెక్స్ట్ ఇయర్ జూన్, డిసెంబర్ వరకు చేయగలుగుతాము. అలాగే ఓన్లీ రౌండ్ ఫిగర్ 22, 23, 24, 25,000 మాత్రమే చేయగలుగుతాము. ఈరోజు చేసే ట్రేడ్స్ మనం చూద్దాము. నిఫ్టీ 23,340, 350 రేంజ్లో ఉంది కాబట్టి మనం 23,000 ఆప్షన్స్ని చూస్ చేసుకుందాము. ప్రజెంట్ కరెంట్ ఇయర్ 23,000 పుట్ చూసారంటే మీకు 640 రూపీస్ ప్రజెంట్ ఇయర్ ఉంది, అంటే డిసెంబర్ 2025. కరెంట్ ఇయర్ 23,000 పుట్ వచ్చి 640 ఉంది. అదే నెక్స్ట్ ఇయర్కి వచ్చి 760, 770లో ట్రేడ్ అవుతుంది. అంటే కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కాబట్టి, ట్రేడ్ అయ్యే క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బయర్కి సెల్లర్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. మనం ప్రజెంట్ ఇయర్ని అయినా చూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ని అయినా చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇయర్ని చూస్ చేసుకొని కొంత నెక్స్ట్ ఇయర్లో వాల్యూమ్ పెరిగిన తర్వాత దాన్ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లోజ్ చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ని బై చేసుకోవచ్చు. లేదా మనకు కొంచెం ఐడియా ఉందంటే డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ కూడా బై చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా సరే లిక్విడిటీ తక్కువ ఉన్న ఆప్షన్స్లో మనం మార్కెట్ ఆర్డర్ పెట్టకూడదు. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఉండదు. గబుక్కున 730, 760 ఉంది, 760లో మంచి రేటే కొనేద్దామని మీరు మార్కెట్లో పెట్టారనుకోండి, ఆ టైంలో అతను 760 పెట్టింది రిమూవ్ చేశారనుకోండి, నెక్స్ట్ డే 900 దగ్గర ఉండొచ్చు. కాబట్టి వాల్యూమ్ ఎప్పుడైనా సరే తక్కువ ఉన్నప్పుడు మనం ఓన్లీ ప్రైస్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ మాత్రమే పెట్టాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ బై కనుక చేసినట్టయితే మనం మ్యాక్సిమం మన ఇన్వెస్ట్మెంట్ అంతా 770 ఇంటూ లాట్ సైజ్. మనకి టైం పీరియడ్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఉంది, అంటే 1 మంత్ అంటే 23 మంత్స్ ఉంది. 23 మంత్స్ టైం వాల్యూ ఉంది కాబట్టి మనకి ప్రీమియం డీకే అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆప్షన్ ప్రీమియమ్స్ మీకు తెలిసిందే కదా, డిపెండ్ ఆన్ ప్రైస్, టైం అండ్ వాలటిలిటీ. ఇక్కడ టైం అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రీమియం డీకే కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. అంటే అది ఒకేసారి 200కి 300కి రాలేదు కదా, 770, 770లో ఉన్నది కొంచెం కొంచెం తగ్గుతుంది. అది కూడా మార్కెట్ ర్యాపిడ్గా పెరిగితే మీకు 1000 పాయింట్స్ పెరిగిపోయింది అనుకోండి, నిఫ్టీ ఒక 1000 పాయింట్స్ పెరిగిపోతే ఇది ఎంత తగ్గుతుందంటే అరౌండ్ 300, 280 అంత మాత్రమే తగ్గుతుంది. కాబట్టి మనకి ప్రీమియం డీకే గురించి వర్రీ అనేది లేదు. మరి దీన్ని ఉపయోగించుకొని ఎట్లా ఎఫెక్టివ్గా చేయాలి అంటే మన క్యాలెండర్ స్ట్రాటజీ కానీ కాలర్తో కానీ ఎఫెక్టివ్గా చేయొచ్చు, రిస్క్ లేకుండా, అంటే వెరీ వెరీ నెగ్లిజిబుల్ రిస్క్. ఇప్పుడు 23,000 పుట్ని బై చేసాము. మార్కెట్ కండిషన్స్ బట్టి బడ్జెట్ ఓకే ఉంది. మార్కెట్ ఆల్రెడీ కొంచెం బాగానే పడింది కాబట్టి టూ మచ్ డౌన్ సైడ్ ఎక్కువ లేదు అనుకుంటున్నాను. నేను డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది కానీ టూ మచ్ లేదు అనుకుంటున్నాను. దానికోసం ఏం చేశాను అంటే 23,100 పుట్ని మనం సెల్ చేసాం. అంటే ఇక్కడ బై చేసింది 4 లాట్స్ అనుకుంటే సెల్ చేసింది కూడా 4 లాట్స్. ఒక్కొక్కసారి డిపెండ్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్స్ మనం రేషియో స్ప్రెడ్స్ కూడా చేయొచ్చు. అంటే అలాగే మనకు కిందకు వస్తుందని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి,
అప్పుడు 4 బై చేస్తే 3 కూడా సెల్ చేయొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఇదే రేషియోలో చేయాలని లేదు. డిపెండ్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్స్, ఈవెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ బట్టి, మ్యాక్రో బట్టి, గ్లోబల్ క్యూస్ బట్టి, ఎఫ్ఐఎస్ క్లోజ్ బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర ఒకటి డిసెంబర్ పుట్ బై ఉంది. ఇప్పుడు దానికి ఆపోజిట్గా నేనేం చేస్తానంటే 20th ఫిబ్రవరి పుట్ని సెల్ చేస్తాను. అంటే థర్డ్ వీక్ని సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే 2 డేస్లో ఒక ఎక్స్పైరీ వచ్చేస్తుంది కదా, థర్స్డే ఒక ఎక్స్పైరీ వస్తుంది, దానికి ప్రీమియం అలాగో ఉండవు. మనం వచ్చి థర్డ్ వీక్ని సెల్ చేస్తున్నాను. అంటే 20th ఫిబ్రవరి 23,100 పుట్ని సెల్ చేస్తాం. ప్రజెంట్ దీని ప్రీమియం ఎంత ఉందంటే 160 అరౌండ్ ఉంది. అంటే మనం అక్కడ ఒక పుట్ని బై చేసాము, ఇక్కడ ఒక పుట్ని సెల్ చేసాము. ఎగ్జాంపుల్ 4 అనుకుంటే 4 బై చేసాము, 4 సెల్ చేసాము. ఎప్పుడైనా సరే సెల్ చేసేది ఏం తీసుకోవాలి జాగ్రత్తలు అంటే, మనం ఎంత బై చేసాము 750 రూపీస్ అనుకోండి, దాంట్లో కనీసం 20% అయినా సెల్లింగ్ ప్రీమియం ఉండాలి. అంటే అది ప్రీమియం డీకే అవుతుంది కదా, కొంచెం తక్కువ అయినా కానీ ఎంతో కొంత అవుతుంది. కాబట్టి దాని రిస్క్ తగ్గించుకోవడానికి మనం సెల్ చేసేది కనీసం దాంట్లో 20% ఉంటే ఐడియాలు. ఒకసారి విక్స్ ఎక్కువ ఉందంటే మనం 30% ఉన్నది కూడా సెల్ చేయొచ్చు. ఇక్కడ మన దగ్గర 2 ఉన్నాయి. 23,000 పుట్టు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్. మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ది కంఫర్ట్గా లేదు, కొంచెం లిక్విడిటీ తక్కువ ఉంది, ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేద్దాం అనుకుంటే కరెంట్ ఇయర్ డిసెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెంట్ ఇయర్ డిసెంబర్ అంటే వాల్యూమ్ చాలా హ్యూజ్ క్వాంటిటీ అవుతుంది. మీకు 630, 620 ఉంది. బయ్యర్ సెల్లర్ పక్కనే ఉంటాడు. అంటే అక్కడ మీకు బై చేశారు, వర్కింగ్ డేస్ చాలా ఎక్కువ ఉన్నదాన్ని బై చేశారు, ఇక్కడ వర్కింగ్ డేస్ తక్కువ ఉంది సెల్ చేశారు. నేను సెలెక్ట్ చేసుకుంది థర్డ్ వీక్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మా దగ్గర 23,000 పుట్ బై ఉంది, 23,100 పుట్ సెల్ ఉంది. 4:4 అంటే 1:1 రేషియోలో 4 కొని 4 అన్నాం. అంటే కింద పడుతుందంటే రిస్క్ ఎక్కడి నుండి వస్తుంది? ఫస్ట్ మనం పుట్ సెల్ ఎంత చేసాము, 160లో సెల్ చేసాము. స్ట్రైక్ ప్రైస్ ఎంత 23,100 కాబట్టి మన రిస్క్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే సెలెక్టెడ్ స్ట్రైక్ ప్రైస్ 23,100 మైనస్ రిసీవ్డ్ ప్రీమియం అంటే 22,950 నుండి ఒరిజినల్ రిస్క్ స్టార్ట్ అవుతుంది 940 నుండి. అంటే మధ్యలో ప్రీమియమ్స్ బట్టి విక్స్ బట్టి మీకు ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటుంది. మన ఎక్స్పైరీ వరకు కనుక వెయిట్ చేస్తే ఎక్స్పైరీకి మనకి ఎప్పుడు లాస్ వస్తుందంటే 22,950. అక్కడ నుండి మనకి అన్లిమిటెడ్ లాస్ స్టార్ట్ అవుతుంది పుట్ సెల్లో. కానీ మన దగ్గర పుట్ బై ఉంది కాబట్టి అది కూడా దాదాపుగా అదే ప్రపోర్షన్తో పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి పెద్దగా రిస్క్ లేదు. మరీ ఇంది మనీకి వెళ్తే మాత్రం ఒక 30-40 పాయింట్స్ దాకా లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఇంది మనీకి వెళ్ళే వరకు వెయిట్ చేయము, దాన్ని స్ట్రైక్ ప్రైస్ని షిఫ్ట్ చేస్తాం. అలాగే ఇంకొంచెం కిందకి వెళ్తే బెటర్ కోసం ఏం చేస్తున్నానంటే నేను అవుట్ ఆఫ్ ది మనీ కాల్ని కూడా ఒకటి సెల్ చేస్తున్నాను. 23,700 కాల్ని సెల్ చేస్తున్నాను. ఇది అరౌండ్ 150 రూపీస్ ఉంది. అంటే మన దగ్గర 4 పుట్లు బై ఉన్నాయి, 4 పుట్లు సెల్ ఉన్నాయి, ఒక కాల్ సెల్ ఉంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ చేయడానికి టూ మచ్ మార్జిన్ అనుకుంటాము, కానీ మనకి మార్జిన్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనం చేసే స్ట్రాటజీలో కనుక రిస్క్ తక్కువ ఉందంటే మార్జిన్ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు పుట్ బై చేసి పుట్ సెల్ చేస్తే మీకు ఎక్స్పోజర్ మార్జిన్ మాత్రమే తీసుకుంటారు, స్పాన్ మార్జిన్ అనేది తీసుకోరు. ఎందుకంటే రిస్క్ అనేది దాదాపు తక్కువ ఉంది కాబట్టి, చాలా తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ మీకు ఎక్స్పోజర్ మార్జిన్ మాత్రమే కలెక్ట్ చేస్తారు. అంటే మన దగ్గర ఇప్పుడు 3 పొజిషన్స్ ఉన్నాయి. ఒకటి నిఫ్టీ పుట్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ ఆర్ కరెంట్ ఇయర్ డిసెంబర్ మన కంఫర్ట్ బట్టి. అలాగే సెల్ ఏంటి 23,100 పుట్టు 4:4. అలాగే కాల్ సెల్ ఏం చేసాము 23,700 కాల్ని ఒకటి సెల్ చేసాము. మరి కాల్ని సెల్ చేసాం కదా, ఈ కాల్లో లాస్ వస్తుంది కదా అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కాల్ ఏంటి 23,700. మనం రిసీవ్ చేసుకున్న ప్రీమియం 150 కాబట్టి 23,850 నుండి మనకి ఒరిజినల్ లాస్ స్టార్ట్ అవుతుంది. 23,850 కనుక వెళ్ళింది అంటే మన పుట్ సెల్ ఉన్నాయి కదా అవి జీరో అయిపోతాయి. మనం ఏం చేస్తాము మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ మళ్ళీ పుట్ని సెల్ చేస్తాం. అంటే మనం షిఫ్ట్ రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్తాం పుట్ సెల్ని. కాల్ సెల్ని కూడా ఎప్పుడైతే మనకి ఎడ్డి మనీకి వచ్చిందో అంటే 23,700కి వచ్చిందో మనం ఆ స్ట్రైక్ ప్రైజ్ని క్లోజ్ చేసి ఒక వీక్ కానీ 2 వీక్లు కానీ స్కిప్ చేసి పైన కాల్కి మూవ్ అవుతాం 23,900 కానీ అట్లా. అంటే మనం జరుపుకుంటూ వెళ్తాము. ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక కాల్ మాత్రమే సెల్ చేస్తాం. పుట్లు మనం 4:4 4:4 చేసాము, ఒక కాల్ని సెల్ చేసాం. మార్కెట్ విపరీతంగా పడిపోయినా విపరీతంగా పెరిగినా లాస్ వచ్చే అవకాశం మనకేం లేదు. మరి ఐడియల్ క్లోజింగ్ ఏంటి? ఇది ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తూ ఉండాలంటే మన ఇష్టము. మనం ఎప్పటికప్పుడు అంటే అండర్లైంగ్ అసెట్ బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇది కొంచెం పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే దీని స్ట్రైక్ ప్రైజ్ని కూడా 23 తీసేసి 24కి వెళ్ళచ్చు. అలాగే ఒకవేళ మనం 23,100 పుట్లో సెల్ చేసాం కదా, అక్కడ కనుక క్లోజ్ అయింది అనుకోండి, అంటే నిఫ్టీ ఫిబ్రవరి 20th దాన్ని మనం కాలర్ స్ట్రాటజీ కింద మార్చుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మార్కెట్ కిందకెళ్ళినా మనకి పెద్దగా రిస్క్ లేదు, చాలా నెగ్లిజిబుల్ రిస్క్. మనం
పెయిన్లెస్ అమౌంటే ఉంటుంది. అక్కడెక్కడ ఉన్నా మనం ప్రాఫిట్లో ఉంటాము. ఎక్స్ట్రీమ్గా పెరిగినా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ చేసే అమౌంట్ని 10 నిమిషాల్లో బై 10 నిమిషాల్లో సెల్ చేస్తే ఏంటంటే టూ మచ్ ట్రేడ్స్ చేసుకుంటాము, టూ మచ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదో ఒక టైంలో ఎక్స్ట్రీమ్ లాస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉపయోగించి చేస్తున్నాము. జస్ట్ మనం ఏంటంటే మార్కెట్స్ కండిషన్స్ బట్టి ఏ స్ట్రైక్ ప్రైస్ చేయాలి, అలాగే ఏ రేషియోలో చేయాలి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. మిగతాదంతా పూర్తిగా మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అవుతాం. దాని ద్వారా చేస్తే ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద జనరేట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.